శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. అంబేద్కరిస్టులు దేని గురించి పనిచేస్తారు? దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు అన్యాయం జరిగితే పనిచేస్తారు కదా. బహుజన వాదానికి కదా మీరు పనిచేసేది. మరి దేశంలో ఒక ఇన్సిడెంట్ ఇంత హై ఎండ్ జరుగుతున్నా కూడా ఈ అంబేద్కరిస్ట్ పేరిట ఉన్న కొంతమంది సూడో సెక్యులర్ వాదులు అండ్ కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇది అంబేద్కర్ సిద్ధాంతాన్ని అడ్డుపెట్టుకొని కేసులు ఫైల్ చేసే హ్యూమన్ రైట్స్ వేదికలు. ఒక మహిళకి అన్యాయం జరిగితే, ఒక గిరిజన మహిళకి అన్యాయం జరిగితే, అది కూడా మన భారతదేశ ప్రథమ పౌరులానికి అన్యాయం జరిగితే ఇప్పటి వరకు ఎవడైనా స్పందిస్తాడా అని చెప్పేసి వెయిట్ చేశాను. కానీ ఏ అంబేద్కరిస్ట్ కానీ, ఏ లెఫ్టిస్టోడు కానీ, ఏ సూడో సెక్యులరిస్ట్ కానీ, ఏ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, ఏ రెడ్ కాలర్ జర్నలిస్టులు కానీ ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు మిత్రులారా. ఎస్, అంబేద్కరిస్టులు అని చెప్పుకొని నిజంగా ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మోసం చేస్తున్నారు ఈ అంబేద్కరిస్టులు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, గిరిజన మహిళ, మన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారికి అవమానం జరిగింది. ఎక్కడో జరిగిందో తెలుసా మిత్రులారా? ఇండి కూటమిలో ఉన్న టీఎంసీ చీఫ్ మినిస్టర్, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ చేసింది. అసలు ఏంటి సంఘటన కంటే ముందు వీళ్ళ హంగులు, ఆర్భాటాలు గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏమని తెలుసు? ఫారెన్ నుంచి ఒక ఫుట్బాల్ ప్లేయర్ వస్తే పులోమని ఉరికేసి వీళ్ళ మినిస్టర్లు వీళ్ళు వచ్చేసరికి ఉరుకుతారు కదా. అసలు ఇక్కడ ద్రౌపది ముర్ము గారికి ఏం జరిగింది? మమతా బెనర్జీ గురించి ఏం మాట్లాడుతున్నారు విక్రమ్ అని అంటే ఒకసారి చూద్దాం. ఇందాక మనం చెప్పినట్టు మిత్రులారా, విదేశీ ఫుట్బాల్ ప్లేయర్కి ఇక్కడ మమతా బెనర్జీ అండ్ వాళ్ళ మంత్రులు ఏంటది పొలోమని వెళ్ళేసి ఫోటోలు, సెల్ఫీలు అండ్ వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ దేశ ప్రథమ పౌరులు గిరిజన బిడ్డ అయినందుకు అక్కడ ప్రోటోకాల్, ఒక మంత్రి కాదు కదా, వాళ్ళ సెక్రటరీ కూడా అక్కడ వెళ్ళలేదంట. ఎస్ ఫ్రెండ్స్, ఇది నిజంగా మనం చెప్పుకుంటే ఒక సామాన్య గిరిజన మహిళకి అన్యాయం జరిగిందా లేదా? మరి ఏ రెడ్ కాలర్ జర్నలిస్టులు కానీ, ఏ అంబేద్కరిస్టులు కానీ, సూడో సెక్యులర్స్ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద? అండ్ ఇక్కడ తమకు అనుకూలమైన కార్యక్రమాలకు మాత్రం హై ఎండ్ సెక్యూరిటీతోనే పెద్ద పెద్ద సభలు పెట్టే మమతా బెనర్జీ ఇక్కడ సంతాల సమావేశానికి ఇక్కడ ద్రౌపది ముర్ము గారు వెళ్తే ఒక ప్లేస్ అని డిసైడ్ చేసిన తర్వాత ఒక ప్రెసిడెంట్ ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ ప్రోటోకాల్ని ఉల్లంఘన చేసారు వీళ్ళు. ఎలా ఉల్లంఘన చేశారంటే, ఒక ప్లేస్ అని ముందు చెప్పి మళ్ళీ ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేసి అలా ఒక గిరిజన బిడ్డని, ఒక దేశ ప్రథమ పౌరాలను కూడా చూడకుండా వీరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఆడుకున్నారు. అండ్ ఇంకొకటి, ఇది గిరిజన జాతి మొత్తానికి ఇక్కడ మమతా బెనర్జీ చేసిన ద్రోహం అని చెప్పేసుకోవచ్చు, ఇంకొకటి అవమానం అని కూడా చెప్పేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, వేదికల మీద దళితులని, గిరిజనుల్ని వారు ఎంత గొప్ప పుంకాల ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు ఈ మమతా బెనర్జీ. కానీ ఇక్కడ తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ మమతా బెనర్జీ వాడుతున్న స్ట్రాటజీ ఏం తెలుసా? ద్రౌపది ముర్ము బీజేపీ పార్టీ అంట. రాజ్యాంగబద్ధమైన పదవిలో ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, మన దేశ పౌరురాలు ఉన్నారు. మరి ఈ దీదీకి, ఈ డాయన్కి అర్థం కాదా? ఇక్కడ మెస్సీతో మాత్రం ఫోటోలు దిగడానికి అండ్ వారితోని ముచ్చట్లు పెట్టుకోవడానికి, వారి ఫుట్బాల్లో ఏదైతే స్టేడియం ఉందో అక్కడ ఫోటోషూట్లకి దండిగా పైసలు వసూలు చేసుకొని అక్కడ ఏం జరిగిందో కూడా మనం చూసాం. ఒక విదేశీ, ఒక ఫుట్బాల్ ప్లేయర్కి ఇంత రెస్పెక్ట్ ఇచ్చిన తిను ఈరోజు మన ద్రౌపది ముర్ము గారికి ఎందుకు ఇవ్వలేదు? ఒక సంతాల్ అనే ఒక సభ, ఒక గిరిజన తెగకు సంబంధించిన సభ, ఆ సభ ప్రాంగణాన్ని లాస్ట్ మూమెంట్లో ఎందుకు చేంజ్ చేసినట్టు? అంటే గిరిజనులందరూ ఒకటైతే తిన ఓట్ బ్యాంక్ పడిపోతుందనా? అసలు నిజంగా గిరిజనులకి, దళితులకి ఈమెకి వశపట్టదా? తను కావాలనే మమతా బెనర్జీ ఇవన్నీ చేసిందా? మరి ఇన్ని రోజులు అవుతున్నా కూడా, 3-4 రోజులు అవుతున్నా కూడా ఈ రోజు వరకు ఏ అంబేద్కరిస్ట్ కానీ, ఏ
మానవతావాదులు కానీ, ఏ సూడో సెక్యులర్స్ కానీ, ఏ రెడ్ కాలర్ జర్నలిస్టులు కానీ ఎందుకు ప్రశ్నించట్లేదు దీని గురించి? అంటే మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఏదైతే నెరేటివ్ రన్ చేస్తుందో దాని గురించే మాట్లాడుతున్నారు తనకు బీజేపీ పర్సన్ అని. తను రాజ్యాంగ పరమైన ఒక పొజిషన్లో ఉన్నారు. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తను మన దేశ ప్రథమ పౌరురాలు. అట్లాంటి ప్రెసిడెంట్ని వీళ్ళు అవమానిస్తారు. ఎందుకంటే గిరిజన తెగకు సంబంధించిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ కాబట్టి. ఇది వాస్తవమా కాదా ఫ్రెండ్స్? మరి ఏ అంబేద్కరిస్టులు కానీ, ఏ లెఫ్టిస్టులు కానీ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకంటే తను వారి కూటమి సభ్యురాలే అని కదా. అంటే ఇక్కడ ఇండి కూటమి కావాలనే ఇలా చేస్తుంది కదా. ఒకసారి మీరే ఆలోచించండి. ఈ విషయాల్లో నేను తప్పు చెప్పానా ఫ్రెండ్? ఈమె నిజంగా ఈ దాయన్ ఎవరైతే ఉన్నారో, ఈ మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో, ఒక గిరిజన మహిళ ఒక ప్రెసిడెంట్ అయినందుకు ఇంత అవమానిస్తారా? ఇది వాస్తవం కాదా? అవమానించిందా లేదా? మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్.